నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఒక ఆయన దొరికిపోయిన తర్వాత ఆగలేదు. రెడ్ ఫోర్ట్ దగ్గర 3 గంటల పాటు కార్ పార్క్ చేసుకున్నాడు. అయినా ఎక్కడో అనుమానం, ఎలాగైనా సరే ట్రేస్ చేస్తారు పోలీసులు, నన్ను పట్టుకుంటారు, ఆల్రెడీ నా నెట్వర్క్లో ఉన్న ఒక 2 దొరికిపోయారు కాబట్టి అని చెప్పేసి. ఆయన చితగా చదువుకోరు. ఆయన డాక్టర్ ఉమర్ మహమ్మద్. సిగ్నల్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా ఆయనకు అర్థమైపోయింది, ఎలాగూ దొరికిపోతాం కాబట్టి ఈ బాంబు పేల్చేసి జన్నత్కి వెళ్ళిపోదామని చెప్పేసి అదే చేశాడు. ఈ చదువుకున్న వాళ్ళందరికీ మాయరోగం ఏంటి, ఇది వీళ్ళతోనే మొదలైందా? డాక్టర్ ముజామిల్, డాక్టర్ ఉమర్ మహమ్మద్ అండ్ డాక్టర్ షాహీన్ వీళ్ళతోనే మొదలైందా, ఇంకా ఇంతకుముందు కూడా ఉన్నాయా? ఈ వివరాలు అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, అలాగే సీనియర్ జర్నలిస్ట్ కూడా అయిన సురేష్ కొచ్చాటిల్ గారు. నమస్తే సురేష్ గారు. నమస్తే ఆచార్య గారు. చూసాం కదా సార్, డాక్టర్ ఉమర్ మహమ్మద్ 3 గంటల పాటు ఆయన పార్క్ చేసి, సరే ఇంకంటే ఏదో ఒక యాజిటేటెడ్ మూడ్లోకి వెళ్ళిపోయాడు, సైకలాజికల్గా స్ట్రెస్ అయితే ఎదుర్కొన్నాడు, డౌట్లేదు. సరే నేను ఒక్కడిని పోవటం ఇది, ఎలాగూ పోయేవాడిని కదా, ఇంకో 10 మందిని వేసుకెళ్దాం అనే ధోరణిలో పేల్చేశాడు. కరెక్ట్. ఇప్పుడు మనం ఎప్పుడైనా చూసినాడు వైట్ కాలర్ టెర్రరిజం అని ఒక కాన్సెప్ట్ ఉంది. అది చాలా మటుకు ఈవెన్ యూరోప్లో చూసాం, మనం యూఎస్లో చూసాం. అఫ్కోర్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఒసామా బిన్ లాడెన్ అండ్ ఆయన డెప్యూటీ ఐమన్ అల్ జవారీ. ఒసామా బిన్ లాడెన్ సౌదీ అరేబియాలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫ్యామిలీస్, ద బిన్ లాడెన్ ఫ్యామిలీ. కన్స్ట్రక్షన్లో వాళ్ళు చాలా వన్ ఆఫ్ ద నంబర్ 1 కంపెనీ అవుట్ దేర్ ఇన్ సౌదీ అరేబియా, వన్ ఆఫ్ ద టాప్ అని చెప్పొచ్చు. అట్లాంటి ప్లేస్ నుంచి ఒక చదువుకున్న ఇంజనీర్ బ్రెయిన్ వాష్ అయి లాస్ట్లో ఆఫ్ఘనిస్తాన్కి వచ్చి వరల్డ్లో నంబర్ 1 టెర్రరిస్ట్గా మారిపోయింది. ఎట్లా? ఇది ఒక టెక్స్ట్ బుక్ కేస్ స్టడీ ఇది. అంటే ఎవరు ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ని బ్రెయిన్ వాష్ చేసేటోడు ఎవడు ఉంటాడు? అంత కేపబుల్ ఉండాలాడు. ఎందుకంటే ఫస్ట్ ముజాహిదీన్ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళినప్పుడు అప్పుడు యుఎస్ ఆర్మీతో పోరాటం చేసిన మనిషి ఈయన. అప్పుడు వాళ్ళ కామన్ ఎనిమీ రష్యా ఉండే. రష్యాని ఎట్లయినా కానీ తరిమి కొట్టాలి. దానికోసం చేసిన సూసైడ్ బాంబింగ్ కానీ, రోడ్ సైడ్ బాంబింగ్ కానీ, ఐఈడి బ్లాస్ట్ కానీ చాలా చేశారు వీళ్ళు. లాస్ట్లో విసుక్కొచ్చి రష్యన్స్ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. దాని తర్వాత యూఎస్ నేటో వచ్చిన తర్వాత వాళ్ళ మీద కూడా ఇదే దాడులు మొదలుపెట్టారు. అప్పుడు అల్ ఖైదాగా మారిపోయారు వాళ్ళు. ముజాహిద్దీన్ బికేమ్ అల్ ఖైదా. దాని తర్వాత మన అందరూ తెలిసింది, మళ్ళీ నేటో యూఎస్ పారిపోయారు. 9/11 నడిమిట్లో బోరా కేవ్స్ మీద తర్వాత బాంబింగ్ చేశారు యూఎస్. అక్కడ దొరకలేదు. ఇన్ఫ్యాక్ట్ ద స్టోరీ ఈజ్, మొన్న సిఐఏ ఆపరేటర్ ఒక ఆయన మాట్లాడుతూ బిన్ లాడెన్ ఎందుకు పట్టుకోలేదు అని చెప్పి ఒక స్టోరీ వచ్చింది. అంటే ఇంత కేపబిలిటీ ఉన్న సిఐఏ బిన్ లాడెన్ ఎందుకు పట్టుకోలేదు ఆఫ్ఘనిస్తాన్లో? అది ఏమైందంటే సెంట్కామ్ కమాండ్ అని వీళ్ళతో కమాండ్ ఉంది, యుఎస్ మిలిటరీది సెంట్రల్ కమాండ్, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ కమాండ్ ఆఫ్ యుఎస్. అంటే వాళ్ళు లోకంలో వాళ్ళదే పోలీస్ అన్నమాట వాళ్ళు. సో వాళ్ళ దగ్గర ఉన్న సెంట్రల్ కమాండ్ యుఎస్ సెంట్రల్ కమాండ్ కాదు, దట్ ఇస్ ద వరల్డ్ సెంట్రల్ కమాండ్. దాంట్లో ఏషియా కూడా వస్తుంది. ఆ సెంట్రల్ కమాండ్లో ఉన్న ఒక అరబిక్ ట్రాన్స్లేటర్ వాజ్ ఎ అల్ ఖైదా మ్యాన్. బిన్ లాడెన్ మంచి ఆయన. ఆలోచించండి, వాళ్ళు ఎక్కడ దాకా దూరిపోయారు, లోపలికి ఇంట్రూడ్ అయిపోయారు. మనం ఇక్కడ మాట్లాడుతూ ఏం లేదు, ఇక్కడ చాలా తక్కువ. ఆలోచించండి, రేపు అజిత్ దోవల్ డెప్యూటీ ఒక మన దగ్గర ఉన్న టెర్రర్ గ్రూప్ పిఎఫ్ఐ కానీ దాని నుంచి వచ్చిన మంచి అంటే ఎంత పెద్ద బ్లో ఉంటుంది ఒక ఆర్గనైజేషన్కి. రా ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ ఉండొచ్చు ఎవరికైనా. సో ఇది జరిగింది. బట్ మనమైతే ఎప్పటికప్పుడు వెట్టింగ్ చేసుకుంటాం. సో ఇక్కడేమో జరిగిందంటే, దానికోసం ఒసామా బిన్ లాడెన్ పట్టుకోలేకపోయారు. తర్వాత మనకు అందరూ తెలిసిందే, అటోబాబాద్ దగ్గర దొరికాడు, వాళ్ళు చంపేశారు యూఎస్ సీల్స్. కానీ నేను ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే, మీకు స్టోరీ కాదు, రియల్ లైఫ్ ఇన్సిడెంట్. ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు జరిగిన ఢిల్లీ బ్లాస్ట్లో నిన్న రాత్రి జరిగినప్పటి నుంచే చాలామంది దీన్ని చాలా థియరీస్ పెడుతున్నారు దీని గురించి, ఎందుకు జరిగింది. అఫ్కోర్స్ ఇప్పుడు లింక్ తెలిసిపోయింది. ఫస్ట్ ఒక డాక్టర్ దొరికాడు, జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలైంది. యాక్చువల్ జమ్మూ కాశ్మీర్ పోలీసుని మెచ్చుకోవాలి. వాళ్ళ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అనే గ్రూప్ ఉంది, బ్రహ్మాండంగా పనిచేస్తారు వాళ్ళు. వాళ్ళ దాంట్లో టెర్రరిస్ట్కి వ్యతిరేకంగా పోరాడి చనిపోయిన చాలామంది ఉన్నారు ఎస్ఓజీలో, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్లో. వాళ్ళ పేర్లంతా మనకు అంత బయట తెలియదు, కానీ వాళ్ళ విత్ ఇన్ కాశ్మీర్ దే ఆర్ వెరీ వెల్ నోన్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఆ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ నుంచి పుల్వామా నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళు. అనంతనాగ్ పుల్వామా నుంచి వాళ్ళకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తే ఇట్లా ఒక ప్లానింగ్ నడుస్తుంది, ఎక్కడైనా పెద్ద ఒక అటాక్ జరగబోతుందని వాళ్ళకి హింట్ వస్తే వాళ్ళు ఆ అటాక్ని తీసుకొని వాళ్ళు ప్లాన్ చేసి అరెస్ట్ చేశారు. వీళ్ళని అరెస్ట్ చేశారు, కరెక్ట్. దాని తర్వాత ఆ ఫాలోఅప్లో ఢిల్లీ పోలీస్తోని, హర్యానా పోలీస్తోని వాళ్ళు టచ్లో ఉన్నారు, ఈవెన్ యూపీ పోలీస్. వీళ్ళ లింక్ ఉంది ఒక పర్టికులర్ మెడికల్ కాలేజ్ హర్యానాలో, కాకుండా
యూపీ వైపు, ఢిల్లీలో కూడా, ఫరీదాబాద్ వైపు కూడా ఉంది. ఒకరిని పట్టుకున్న తర్వాత వాడిని మంచి చేతుకు కొట్టుంటారు, వాడు ఆటోమేటిక్ పేర్లు చెప్పేశాడు ఎవరు. సో నెక్స్ట్ పట్టుకున్నాడు. ఇదంతా జరుగుతుంది వితిన్ 24 hour టైం ఫ్రేమ్ మీద, గుర్తుపట్టుకోవాలి మనం. అది అంత ఫాస్ట్ పేస్డ్. నార్మల్లో మీరు నేను వింటుంటాం, ఆ ATS రైడ్ చేశారు, వీనేసుకున్నారు, వానేసుకున్నారు, ఇంత బాంబులు దొరికినాయి, వీ టేక్ ఇట్ లైట్. సరే, ఇంకొక న్యూస్ కేరళలో రెగ్యులర్ వస్తుందంటారు, ఈ PFI వాళ్ళని వేసుకున్నారు, SDPI వాళ్ళని వేసుకున్నారు అని చెప్పి రెగ్యులర్ న్యూస్ వస్తూనే ఉంటుంది. ఈవెన్ లాస్ట్ వీక్ కూడా కొంతమంది పట్టుకున్నారు. నేను కూడా ఆలోచిస్తుండే, వాడు ఇన్ని రోజులు ఎక్కడున్నాడు, వీళ్ళకి దొరకలేదా అని చెప్పి. ఇది ఒట్టి పబ్లిసిటీ కోసమా, లేకుంటే కొంచెం మేము ఉన్నాంలే అని చూపించడానికి చేస్తున్నాను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు చూడండి, ఈ కేసులో ఒకటి దొరికాడు, దాని నుంచి సెకండ్ మనిషి దొరికింది. అక్కడి నుంచి మూడో మనిషిని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడే వితిన్ మ్యాటర్ ఆఫ్ 24 hours వాడికి తెలిసిపోయింది, నన్ను ఇప్పుడు వీళ్ళు పట్టుకుంటారు. వాడు చేసిన పని ఏంటంటే, వాడి దగ్గర ఉన్న కార్లో ఇదంతా ఎక్కిచ్చేసి, ఎస్పెషల్లీ అమ్మోనియం నైట్రేట్ ఉండొచ్చు, మనం చెప్పలేం, ఇప్పుడు దాకా మనకు ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ రాలేదు ఏం వాడు. కానీ సైట్లో చూస్తే నిన్న మిలిటరీ ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్పారు చాలా మటుకు టెలివిజన్ ఛానల్స్లో. IED బ్లాస్ట్ జరిగినప్పుడు ఒక క్రేటర్ ఉంటుంది కింద, అంటే అంత ఫోర్స్ అనేది బ్లాస్ట్ అయ్యి కిందన రోడ్ కూడా పోతుంది దాంతో సహా. మనం అలిపిరి వైపు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన దాడి కానీ, ఈవెన్ గుంటూరు డిస్ట్రిక్ట్ అగ్నిగుండాల్లో కూడా చూసాం. ఇక్కడ మన నక్సలైట్ వాళ్ళు చేస్తారు చూడండి, మావోయిస్టుల అటాక్లు కూడా యూజ్ చేస్తారు. అది ఈ అమోనియం నైట్రేట్ అనేది ఇంకొక క్యాండిడేట్. అది మనం యూజువల్లీ ఫర్టిలైజర్లో కూడా యూజ్ చేస్తారు. అది కాకుండా మైనింగ్లో యూజ్ చేస్తారు. మైనింగ్లో వాళ్ళు దాని పౌడర్ వేసి మీరు చూసుంటారు, దానికి తాడులాగా కట్టి అక్కడి నుంచి వాళ్ళు బ్లాస్ట్ చేస్తారు ఒక దూరం నుంచి. కానీ దాన్ని వాడడానికి అంత ఈజీ కాదు, దాన్ని మిక్స్ చేయాల్సి వస్తుంది దాంతో. మీకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు, ఒక 15 సంవత్సరాల ముందు అనుకుంటాను, బిఫోర్ 9/11 ఓక్లహోమా సిటీలో ఒక ట్రక్ తీసుకొచ్చి బాంబ్ చేశారు ఒకరైనా ట్రేడ్ సెంటర్కి, అక్కడ బేస్మెంట్లో తీసుకెళ్ళి. అది వాజ్ డన్ బై అన్ అమెరికన్ నేషనల్. కానీ దాంట్లో వాడిన మెటీరియల్ అమ్మోనియం నైట్రేట్, అండ్ దాన్ని వాడిన క్వాంటిటీ 2600 కిలోలు, 2600 kilos. ఇక్కడ పట్టుకుంది 2900 kgs. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఆలోచించండి వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎక్కడ. ఆ డ్యామేజ్ ఆ రోజు అక్కడ జరిగిన డ్యామేజ్, బికాజ్ ఇట్ వాస్ ఇన్ ద బేస్మెంట్, ఎక్కువ డ్యామేజ్ జరగలేదు. ఆ బిల్డింగ్ లోపల కంటైన్ అయిపోయింది. ఓపెన్ స్పేస్లో ఉంటే అంత ఎక్కువ చాలా మటుకు డ్యామేజ్ అవుతుండే. వాళ్ళేం ప్లాన్ చేశారంటే, ఆయన ప్లాన్ ఏంటంటే యూఎస్లో బిల్డింగ్ మొత్తం కింద పడిపోతుంది అనుకున్నాడు 9/11 లాగా. అది పడలేదు. కానీ ఇక్కడ జరిగిన దాంట్లో ఇన్సిడెంట్లో చూడండి, ఇప్పుడు కరెక్ట్గా వీళ్ళు ఓపెన్ స్పేస్లో చాందనీ చౌక్ దగ్గర ఒక సిగ్నల్ దగ్గర ఈవినింగ్ పూట మ్యాక్సిమం రష్ ఉన్న చోటు తీసుకొచ్చి బ్లాస్ట్ చేశాడు. కొంతమంది థియరీ ఏంటంటే, అప్పుడు మనకు కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత తెలుస్తుంది, ఆయన అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి సెంట్రల్ ఢిల్లీ, అక్కడ మీకు ఢిల్లీ తెలిసిందే, ఒక ఫ్రమ్ చాందనీ చౌక్ ఒక 20 నిమిషాల దూరంలో ఈవినింగ్ ట్రాఫిక్లో వెళ్ళిపోతే యూ విల్ రీచ్ కనాట్ ప్లేస్, సెంట్రల్ ఢిల్లీ. అక్కడ క్రౌడ్ ఇంకా ఉంటారు. ఇక్కడ క్రౌడ్ ఉన్నారు కానీ కనాట్ ప్లేస్. ఇక్కడ ఏంటంటే మండే రోజు రెడ్ ఫోర్ట్కి హాలిడే, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బిల్డింగ్స్ అందరికీ మండే హాలిడే. సో రెడ్ ఫోర్ట్ కూడా హాలిడే ఆ రోజు. సో బహుశా వీళ్ళు ప్లాన్ చేసి ఇవాళ అక్కడ ఎవరు ఉండరని ఆయనకు తెలియదు, ఎందుకంటే సడన్గా జరిగింది కదా ప్లానింగ్ అంతా. సో రెడ్ ఫోర్ట్లో పార్కింగ్ ఉంటుంది, ఇవాళ హాలిడే కదా అని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. CCTVలో క్లియర్గా కనిపిస్తుంది. అని వచ్చి బయటికి వెళ్ళేదాకా 3 గంటల సేపు తీసుకున్నాడు. ఆ 3 గంటల సేపు ఆడు ట్రాక్ చేస్తున్నారా, వాని ఫోన్ డెఫినెట్లీ ట్యాపింగ్లో ఉంటుంది పోలీస్ వాళ్ళు. కానీ ఇంకేదైనా ఎవరిదైనా ఫోన్ వాడుతున్నాడా, లేకుంటే హీఈస్ వాచింగ్ ద న్యూస్, ఏం జరుగుతుంది, మా దగ్గరికి ఎప్పుడు వస్తారు వీళ్ళు అని. సో ఆబ్వియస్లీ ఆయన ఉండే ప్లేస్ నుంచి బయటకు వచ్చేసాడు. ఆయన రోడ్ మీద ఉన్నాడు ఇప్పుడు, ఫరీదాబాద్ నుంచి. నౌ హీ హాస్ టు, హిస్ బ్రెయిన్ ఈజ్ వర్కింగ్. సైకలాజికల్గా మనం ఆలోచించి, మీరు మేజర్ టెర్రర్ గ్రూప్స్ చూస్తే అది ఎవరైనా ఉండొచ్చు, ఇంక్లూడింగ్ నక్సలైట్ గ్రూప్స్ చూడండి, వాళ్ళ మెంటల్ మేకప్ సపరేట్గా ఉంటుంది. కొంతమందికి లాంగ్ టర్మ్ వ్యూ ఉంటుంది, కొంతమంది షార్ట్ టర్మ్ వ్యూ ఉంటుంది, కొంతమందికి ఇమీడియట్ ఉంటుంది. ఈయనకి ఇమీడియట్గా వచ్చేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఆపలేరు. ఒకటి పారిపోవచ్చు, ఒక ఎక్కడో సౌత్లో లేకుంటే ఎక్కడైనా పారిపోయి, లేకుంటే దుబాయ్కి వెళ్ళిపోవచ్చు ఎట్లయినా. కానీ ఎయిర్పోర్ట్లో పట్టుకుంటారు, బికాస్ హిస్ నేమ్ విల్ ఆల్రెడీ బీ ఆన్ ద వాచ్అవుట్ లిస్ట్, లుక్అవుట్ లిస్ట్లో ఉంటుంది. సో అది కాకుండా ఈయనకు తెలిసిపోయింది ఏంటంటే, అండ్ అగైన్ సబ్జెక్ట్ టు కరెక్షన్, బికాజ్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి, దట్ దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆయన ఈ ప్యానిక్డ్, ఆ ప్యానిక్ మూమెంట్లో అక్కడ దాకా వెళ్తే మళ్ళీ పట్టుకుంటారని చెప్పి ఆ సిగ్నల్ దగ్గరే బ్లాస్ట్ చేసేసారు. వెదర్ ఇట్స్ యాక్సిడెంటల్ డెటనేషన్ ఉండుంటారు అనే అనుమానం. ఆ కార్లో ఫస్ట్ 3 మంది అన్నారు, తర్వాత ఇప్పుడు చూసిన దాని ప్రకారం ఆ కార్లో ఒకరే ఉన్నారంటున్నారు. యూజువలీ ఫిదాయిన్ అటాక్, సూసైడ్ బాంబింగ్ అటాక్ మనం పుల్వామాలో చూసాం. దీని కూడా పుల్వామా కనెక్షన్ ఉంది కదా. పుల్వామా అటాక్లో కూడా
ఓన్లీ 1% విల్ క్యారీ ఇట్ అవుట్. మీరు వరల్డ్ వైడ్ వాసుదేవన్ గారు సూసైడ్ బాంబ్ వాళ్ళ పాలసీ చూడండి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఫస్ట్ బ్రెయిన్ వాషింగ్ చేస్తారు. వీళ్ళు నువ్వు జన్నత్కి వెళ్ళాల్సిందే, నువ్వు ప్యాలెస్టీనియన్ కాజ్ కోసం పోరాడుతున్నావు, ఇజ్రాయెల్ మన ఎనిమీ కాన్స్టెంట్గా చెప్తారు. లాస్ట్లో ఏం చెప్తారంటే నువ్వు వెళ్తే వెళ్ళు, ప్రాబ్లం లేదు, నువ్వు ఫ్యామిలీని మేము చూసుకుంటాం, వాళ్ళకి ₹1 ఇస్తాం, 2 కోట్లు ఇస్తాం, వాట్ ఎవర్ ద లోకల్ కరెన్సీ ఇస్తారు కూడా కదా, ఇస్తారు కూడా. వాళ్ళకి ఇల్లు. ఇజ్రాయెల్ ఏం పాలసీ అడాప్ట్ చేశారంటే ఈ టెర్రరిస్ట్ ఎవడో వాడు ఇల్లు కాల్ చేస్తారు, వాళ్ళు బాంబు పెట్టి పేల్చేస్తారు, డైనమైట్ పెట్టి. అదే పాలసీ యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ ఫాలో చేస్తారు. దట్ ఇఫ్ యూ డూ సంథింగ్ మిమ్మల్ని అక్కడ చూసుకుంటాం మేము అని చెప్పేసి. సో దిస్ ఈజ్ ద కాన్స్టెంట్ పాలసీ అనమాట వాసుదేవన్ గారు. సో డెఫినెట్గా ఈ జరిగిన ఇన్సిడెంట్లో కూడా మీకు చాలా మటుకు మనకు తెలిసింది ఏంటంటే ఆ సైకాలజీ ఆఫ్ ద పర్సన్, సైకాలజీ ఆఫ్ ఎ టెర్రరిస్ట్ ఏంటనేది మనం చాలా మటుకు చాలా పుస్తకాలు చూసుకుంటూ వస్తాం మనం. సో డెఫినెట్గా ఇక్కడ కూడా అదే జరిగింది. అండ్ ఒసామా బిన్ లాడెన్ లేకుంటే ఐమన్ అల్ జవారీ లాగాన వీళ్ళకి టైం లేదు, టైం ఎక్కువ లేకుండే. సో ఆ ప్యానిక్ మూమెంట్లో హీ ప్రెస్ ద ప్యానిక్ బటన్, విచ్ మీన్స్ హీ ఈజ్ నాట్ అ రెగ్యులర్ టెర్రరిస్ట్. ఆ ప్యానిక్ అయ్యగానే ఇప్పుడు ఆ సిగ్నల్ దగ్గర లోన్ వూల్ఫ్ అటాక్ ఈయన చేసింది ఒక్కరే, కానీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద బిగ్గర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. మనం వరల్డ్ వైడ్ పిహెచ్డి చేసిన దీంట్లో రీసెర్చ్ చేసిన చాలామంది ఉన్నారు, సైకాలజీ ఆఫ్ టెర్రరిస్ట్ అని చెప్పి. చాలామంది వీళ్ళు ఎందుకు చేస్తున్నది చాలా కారణాలు ఉంటాయి. నేను దీనికన్నా ముందు మీకు ప్యాలెస్టీనియన్ గురించి చెప్పాను. గాజాలో కానీ మిగతా ప్లేస్లో, వెస్ట్ బ్యాంక్లో ముందు సూసైడ్ అటాక్ ఇజ్రాయెల్ మీద విపరీతంగా జరుగుతుండే, కానీ ఇజ్రాయెల్ దాన్ని ఇప్పుడు మొత్తం ఆపేశారు. దానికి కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఒకటి సెక్యూరిటీ వైజ్, వాళ్ళ దగ్గర ఉన్న సెక్యూరిటీ చాలా పర్ఫెక్ట్, కానీ అప్పుడు కూడా అక్కడెక్కడ 1-2 ఇన్సిడెంట్స్ జరుగుతుంది. సెకండ్, వాళ్ళ సిటిజన్స్ ట్రైన్డ్ ఉంటారు దీంట్లో. ఒకటి తుపాకీ తీసుకొచ్చి ఇలా అటాక్ చేయడానికి వస్తే వాడి దగ్గర కూడా తుపాకీ ఉంటుంది, మన దగ్గర ఉండదు. అది ఇజ్రాయెల్ ఈజ్ అ ట్రైన్డ్ లైక్ దట్. రిజర్విస్ట్ వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళని పిలిపించుకోవచ్చు అటాక్ కోసం, డిఫెండ్ చేయడానికి, ఇజ్రాయెల్ని డిఫెండ్ చేయడానికి. ఇట్లాంటి పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న సిటిజన్స్కి ఏం ట్రైనింగ్ ఇవ్వాలని చాలామంది వాళ్ళు పొద్దున్న నుంచి అడిగారు. పొద్దున దూరదర్శన్ నుంచి స్టార్ట్ అయింది నాది ఇవాళ రోజు పొద్దున 8:30కు. సో మెయిన్లీ ఏంటంటే మన దగ్గర ఆ రోజు నిన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత మీరు ఆ సీన్ చూసుంటారు వాసుదేవన్ గారు. రోడ్డు మీద అందరు నడుచుకుంటూ పోతున్నారు, ఏది బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్లేస్లో. యూ హ్యావ్ డెస్ట్రాయిడ్ ద ఎవిడెన్స్. ఫస్ట్ ఇది మనం నేర్చుకోవాలి, సెల్ఫీలు తీయడం కాదు, వీడియోలు తీయడం కాదు. విక్టిమ్స్ని రిమూవ్ చేసిన తర్వాత మీరు ఆ సీన్ నుంచి మొత్తం జరిగిపోవాలి, విత్డ్రా అయిపోవాలి. ఆ ఏరియా డిమార్క్ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి టేప్ కొట్టేసి రీమార్కెట్ చేస్తారు. అంటే వాళ్ళ ఎవిడెన్స్ చెదిరిపోతుంది కదండి. లేకపోతే మీరు చిన్న అమ్మోనియం నైట్రేట్ కింద పడి ఉంటే కూడా మీ షూస్ కింద వచ్చేసి మీరు అది తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతారు. సో ఆ ఎవిడెన్స్ డిస్ట్రాయ్ అయిపోతుంది, కాంప్రమైజ్ అయిపోతుంది. ఈ కాంప్రమైజ్ కాకూడదు. దానికి ఫస్ట్ కల్చర్ ఏంటంటే ఇప్పుడు మనం దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్లో కూడా చూసాం. దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్లో జరిగిన తర్వాత అందరు అక్కడ ఇక్కడ పరిగెత్తడం, అది ఇది. ఇంకోటి ఏంటంటే మన ఫైర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ లేదు దీని మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ బర్న్ అవుతుంది, దాన్ని ఇప్పుడు ఏం చేయలేం. దాన్ని మీరు నీళ్ళు పోసి దాన్ని మంట అంట పెడితే దాంట్లో ఉన్న ఎవిడెన్స్ కూడా పోతుంది మీకు చాలా మటుకు. దే షుడ్ అలౌ సంథింగ్స్ టు బర్న్ టు ఇట్స్ ఎండ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో విక్టిమ్స్ ఉన్నారంటే రెస్క్యూ చేయడం మీ పని కరెక్ట్. ఇంకోటి మీరు నీళ్ళు కొట్టారనుకోండి, ఉన్నదంతా విల్ గెట్ వైప్డ్ అవుట్, విల్ గో ఇన్ టు వన్ డ్రైన్. ఆ నీళ్ళు మొత్తం రోడ్డు మీదకి పోయి అక్కడక్కడ పడిపోతాయి, ఒక గల్లీ లోపలికి అక్కడికి వెళ్ళిపోతుంది, నీళ్ళంతా నాలా లోపలికి వెళ్ళిపోతుంది. ఇది చేయకూడదు. కానీ మన దగ్గర అట్లాంటి ట్రైనింగ్ ఇవ్వలేదు, ప్రొఫెషనల్ ట్రైనింగ్ లేదు. మీరు ఇజ్రాయెల్లో ముందు బస్ అటాక్స్ జరుగుతుండే, బస్సుల మీద దాడి చేయడము, ప్యాసింజర్ బస్సెస్, సిటీ బస్సెస్లో వాళ్ళ సిటిజన్స్ని టార్గెట్ చేస్తున్న ప్యాలెస్టైన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇది పిఎల్ఓ టైం నుంచి ఉంది, యాసిర్ అరాఫాత్ టైం నుంచి. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఒక నార్మల్ డ్రిల్ ఉంటుంది, ఏం చేయాలి. జరిగింది, బ్లాస్ట్ అయింది, చంపేశారు, 3 చనిపోయారు, 10 మంది గాయపడ్డారు, ఏం చేయాలి. దిస్ అ డ్రిల్ ఫర్ ఇట్. మన దగ్గర డ్రిల్ లేదు. మన దగ్గర స్కూల్లో కూడా పిల్లలకి భూకంపం వస్తే ఏం చేయాలని నేర్పారు. జపాన్లో చూడండి, విచ్ ఇస్ అ కంట్రీ సీస్మిక్ జోన్లో ఉన్నారు, హై సీస్మిక్ జోన్. వాళ్ళకి రెగ్యులర్గా ఎర్త్క్వేక్స్ వస్తుంది, వాళ్ళ బిల్డింగ్స్ కూడా అట్లనే కడతారు వాళ్ళు. అక్కడ పిల్లలకి నేర్పిస్తారు, భూకంపం వస్తే ఒక టేబుల్ కింద వెళ్ళిపోండి,
ఇట్లాంటి ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ కింద వెళ్ళిపోండి. రాదర్ దాన్ స్టాండింగ్ స్ట్రైట్, ఎందుకంటే మీ తల మీద ఏదైనా పడవచ్చు కాంక్రీట్ వచ్చి, లేకుంటే రూమ్ కార్నర్కి వెళ్ళి నిలబడాలి. అక్కడ ఎక్కువ స్ట్రక్చర్ మీ మీద వచ్చి పడదు. ఇది బేసిక్ ట్రైనింగ్ వాసుదేవన్ గారు. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఎంతమంది ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్నారు? నాలాంటి వాళ్ళు కొంతమంది ఇంట్రెస్ట్ పెట్టి తీసుకున్నాను. నేను ఆల్మోస్ట్ 5 years ముందు తీసుకున్నాను ట్రైనింగ్. యూ సపోజ్ టు రెన్యూ ఇట్ ఎవ్రీ ఇయర్ యాక్చువల్లీ. సిపిఆర్, బేసిక్ సిపిఆర్ ఇవ్వడం, ఓకే, అది పెట్టి ఎట్లా దాన్ని 1 2 3 1 2 3 చేయడం. అది కాకుండా ఇంజరీ, ఫేషియల్ ఇంజరీ కానివ్వండి, ఏదైనా జరిగినప్పుడు ఏం చేయాలి మీరు టిల్ ద ఫస్ట్ రెస్పాండర్స్ వచ్చేదాకా. ఫస్ట్ రెస్పాండర్స్ అంటే అంబులెన్స్ కానీ పోలీస్ వాళ్ళు కానీ ట్రైన్డ్ వాళ్ళు వచ్చినాక మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. అట్లాంటి వాళ్ళు ఈ జోన్లో ఉండొచ్చు. ఎవరైనా ఇంజర్డ్ ఉన్నా వాళ్ళని పక్కన తీసుకొని వాళ్ళని కొంచెం కంఫర్ట్ ఇచ్చి వాళ్ళని ఆ ఇంజరీస్, బేసిక్ ఇంజరీస్ని ట్రీట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మీరు. ఇది మన దగ్గర ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ లేదు. అంబులెన్స్ రానియండి, హాస్పిటల్ తీసుకెళ్దాం, అప్పుడు దాకా పేషెంట్ చనిపోతారు ఒకసారి. సో టెర్రరిజంని డీల్ చేయడానికి మన దగ్గర ఎన్ఎస్జీ ఇప్పుడు ఉన్నారు. ఫస్ట్ ఎన్ఎస్జీ క్లోజ్ క్వార్టర్ ప్రొటెక్షన్కి పెట్టుకున్నారు వీళ్ళు. మన ములాయం సింగ్ యాదవ్ ఉన్నప్పుడు ఎన్ఎస్జీని వాడుకున్నారు, విచ్ ఇస్ ద షియర్ వేస్ట్ ఆఫ్ టాలెంట్. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా వాడుకున్నారు. అది ఆయన తప్పు కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫర్ చేశారు. ఇప్పుడు వాళ్ళని రీప్లేస్ చేసి సిఆర్పిఎఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఎన్ఎస్జీ దగ్గర 2 divisions ఉన్నాయి. ఒకటి టెర్రరిజం అండ్ కౌంటర్ టెర్రరిజం, ఇంకోటి ఇన్వెస్టిగేషన్. వాళ్ళ దగ్గర స్పెషలైజ్డ్ యూనిట్స్ ఉన్నారు. వాళ్ళు స్పెసిఫిక్గా ఏ టైప్ ఆఫ్ బాంబ్ యూజ్ చేశారో, ఏ మెటీరియల్ యూజ్ చేశారో దానికోసం నేను చూసుంటాను. నిన్న వాళ్ళు పెద్ద పెట్టి పట్టుకొని ఒకడికి పట్టుకొని నడుచుకుంటూ పోతారు. ఇట్ హాస్ ఎక్విప్మెంట్ ఇన్సైడ్ డేస్ టు టెస్ట్ ఆల్ దిస్. వాళ్ళు క్లియర్గా ఏం చేస్తారంటే ప్రతి ఇంచ్, అక్కడ ఫ్లోర్లో ఉన్న ప్రతి ఇంచ్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. అక్కడ నట్టు ఒక బోల్ట్ కనిపిస్తే కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చింది, కార్ నుంచి వచ్చిందా లేకుంటే బయట నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి అని. ఆ స్పెసిఫిసిటీ ఈ ఎన్ఎస్జీకి ఇప్పుడు ఉంది. దాని తర్వాత ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. టెర్రరిజం యాంగిల్ని వాళ్ళ సైంటిఫిక్గా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయక్కర్లేదు. వాళ్ళు బేసిక్లీ ఒక ఓవరాల్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కర్ణాటకలో ఇక్కడ అక్కడ అని చెప్పి కనెక్షన్స్ ఇన్వెస్టిగేట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అప్పగించిపోతున్నారు. ఇది ఇన్వెస్టిగేషన్ ఎన్ఐ విల్ టేక్. బేసిక్ అయిన తర్వాత ఎన్ఎస్జీ విల్ గివ్ ఎ రిపోర్ట్, ఫారెన్సిక్ వాళ్ళకు రిపోర్ట్ ఇస్తారు. కానీ ఇది మళ్ళీ జరుగుతుందా? అది అందరు అడిగే ప్రశ్న. అది ఎస్ జరుగుతుంది. మళ్ళీ దీన్ని ఆపలేము. ఎందుకంటే టెర్రరిజం ఎప్పుడు చెప్తారు ఇంగ్లీష్లో, టెర్రరిస్ట్ హ్యాస్ టు బి లక్కీ ఓన్లీ వన్స్. సెక్యూరిటీ ఫోర్సెస్, ఇంటెలిజెన్స్ 99 times వాళ్ళు 100 times ఉండాలి. 99 అయితే 1% వాడు కొట్టుకుపోతాడు. సెకండ్ వాళ్ళకి కావాల్సిందేంటి? పబ్లిసిటీ. వాళ్ళది అన్నోటీస్డ్ ఎఫర్ట్ అండి. పాప సెక్యూరిటీ వాళ్ళకి మెడల్ దొరకదు, ఏం దొరకదు వాళ్ళకి. వాళ్ళు చేస్తున్న ఎఫర్ట్ని మనం హైల్ చేయాల్సిందే. ఎందుకంటే మన దోవల్ గారి టీం కానివ్వండి, మిగతా ఏ స్టేట్ కానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ చాలా అటాక్స్ ఆపుతారు. కానీ మనకు తెలియదు, బయట చెప్పరు. చెప్తే ఈసారి చెప్తే వాళ్ళు నెక్స్ట్ టైం టెర్రరిస్ట్ తెలిసిపోతుంది. వాడు మోడస్ ఆపరేండి మార్చేస్తాడు. వీళ్ళు ఇట్లా చేస్తారు, శాటిలైట్ ఫోన్ ట్రాక్ చేస్తారు. మన శాటిలైట్ ఫోన్ వాడకు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వీళ్ళు జైషే మొహమ్మద్ కానీ ఎల్ఈటీ కానీ కాదనుకొని వేరే కోడ్లోకి వెళ్ళిన రీజన్ కూడా అదే. ఆ రెండింటి నుంచి వచ్చుంటే వీళ్ళు డీకోడ్ చేసి ఉండేవాళ్ళు ఇమీడియట్గా. కరెక్ట్. సో కాన్స్టెంట్లీ ఆన్ యువర్ ఫీట్ అంటారు ఇంగ్లీష్లో. ఒక టెర్రరిస్ట్ ఆలోచించే కన్నా మనం 10 steps ముందు ఆలోచించాలి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాసుదేవన్ గారు, ఈ మన సింపతి ఫర్ టెర్రరిస్ట్. ఇవాళ మనం మాట్లాడుతున్నప్పుడే సుప్రీంకోర్టు ఢిల్లీ రైట్స్లో ఒకడికి బెయిల్ డినై చేశాడు. ఇవాళ నిన్నదాకా చాలా సింపతిగా ఉండే సుప్రీంకోర్టు. పాపం 2 సంవత్సరాలు అయ్యే వాడు అక్కడే ఉన్నాడు, వాడికి ట్రయల్ జరగట్లేదు, అది ఇదని. ఇప్పుడు సడన్గా ఇవాళ అన్నారు ఇట్ ఈస్ ద రాంగ్ డే టు గివ్ అ బెయిల్ అంటున్నారు సుప్రీంకోర్టు. న్యాచురలే కదండి. నిన్న అంత పెద్ద విధ్వంసం జరిగిన తర్వాత ఇవాళ బెయిల్ ఎట్టిస్తారు? షర్జీల్ అమామ్ ఏం చేశాడు, ఉమర్ ఖాలిద్ ఏం చేశారు, వీళ్ళంతా చేసిన ఇదే పని. ఎక్సెప్ట్ దట్ వాళ్ళు బాంబులు తీసుకొచ్చి పెట్టలేదు, బాంబులు ఎనేబుల్ చేశారు. 40-50 మంది చనిపోయారు కదా ఢిల్లీ రైట్స్లో. మేము ఏం చేయలేదు అంటున్నాడు. మేము ఓన్లీ ప్రొటెస్ట్ చేసామంటున్నారు. మీ ప్రొటెస్ట్ ఎక్కడికి వెళ్ళి దిగింది? కానీ ఈ కేసులో వాసుదేవన్ గారు అన్నిటికంటే పెద్ద వరి ఏంటంటే ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ వీళ్ళు ఇప్పుడు దిగారు ఈ ఫీల్డ్లో. అది చాలా డేంజరస్. ఎందుకంటే డాక్టర్ అనగానే డాక్టర్ ఆదిల్, డాక్టర్ హషీమ్ ఆవిడ మెడికల్ డాక్టర్స్ పేషెంట్ని ట్రీట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మెయిన్ ఎయిమ్ అంటే లైఫ్లో ఈ పేషెంట్ని ఎట్లయినా వీ హ్యావ్ టు బ్రింగ్ దమ్ బ్యాక్ ఇన్ టు లైఫ్.
సర్జరీ కానివ్వండి ఏదైనా ట్రీట్మెంట్ చేస్తున్నాడు వీళ్ళకి బెస్ట్ సో దట్ దే విల్ సర్వైవ్. కానీ మీ మెంటల్ మేకప్ మారి వీళ్ళని ఎట్లానా చంపాలని చెప్పిన ఒక థాట్ ప్రాసెస్ వచ్చినప్పుడు మొత్తం స్ట్రాటజీ మారిపోతుంది వీళ్ళది, విచ్ ఇస్ ద డేంజరస్ థింగ్. ఇప్పుడు ఆలోచించండి, హైపోథెటికల్ సిచ్యువేషన్ చెప్తున్నాను, ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్, జరగకూడదు. రేపు వాసుదేవన్ గారు ఒక డాక్టర్ ముందు వెళ్ళి నిలబడతారండి, హీ ఆర్ షీ ఈజ్ అ ముస్లిం డాక్టర్, మీ సైకాలజీ ఏముంటుంది? ద మస్ట్ బి ద బెస్ట్ డాక్టర్ ఇన్ ద వరల్డ్. బెస్ట్ డాక్టర్స్ ఉన్నారండి ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్. గొప్ప కానీ ఈ కొంతమంది కలిసి అందరూ గుర్తుండే ఉంటుంది సార్, కర్నూలుకి చెందిన ఒక ఆయన మనకు కలెక్టర్, కృష్ణా కలెక్టర్ చేశారు, ఇంతియాజ్ అహ్మద్ గారి ఫాదర్ ఇన్ లా, ₹1 డాక్టర్ ఆయన. కరెక్ట్. ఇక్కడ నాంపల్లి స్టేషన్ దగ్గర 100 మందిని ట్రీట్ చేసేవారు 2 రోజుకి. ఆయన పోతే ఓ పెద్ద ర్యాలీ చేశారు. సో అదే చెప్తుంది. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాసుదేవన్ గారు, ఇట్లాంటి హైలీ మోటివేటెడ్ ఎడ్యుకేషన్ ఇండివిజువల్స్ ఇట్లాంటి పనులు చేస్తే, మనప్పుడు కసబ్ గురించి మాట్లాడుతున్నాం, వాడు చదువులేడు, వాడు డబ్బులు ఇచ్చి వాడు ఫ్యామిలీని కొనుక్కున్నాడు, వాడిని కొనుక్కున్నాడు అని చెప్పొచ్చు. వాడు తోడొచ్చిన వాళ్ళు కూడా అంతే, వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి తీసుకున్నారు, వాళ్ళు ఒక్కొక్కరికి 10 కోట్లు ఇచ్చారు పాకిస్తాన్ గవర్నమెంట్ అని చెప్పి. వీళ్ళకేమొచ్చింది? వీళ్ళు డాక్టర్స్, వీళ్ళు హాస్పిటల్లో పనిచేస్తున్నారు. అదే ఒకే హాస్పిటల్లో ఇప్పుడు 3 దొరికారంట, ఇవాళ కూడా ఇంకా 2 పట్టుకున్నారంట. ఆలోచించండి. లేదా వాళ్ళందరూ కలిసి హాస్పిటల్ పెట్టుకున్నారు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు. కానీ దట్ ఈస్ నాట్ సి పాయింట్. ఎక్కడంటే మీ మైండ్ ఎక్కడ పనిచేస్తుంది? మీరు దేశం వ్యతిరేకంగా మిమ్మల్ని కొంతమందికి రివెంజ్ ఫ్యాక్టర్ ఉంటుంది వాసుదేవన్ గారు. అంటే మా బ్రదర్ని చంపారు ఆర్మీ, సో నేను వీళ్ళ వ్యతిరేకంగా నేను ఐ విల్ రివెంజ్ అటాక్ చేస్తాను. ఆర్మీ ఎందుకు చంపింది అనేది కూడా అది డిఫరెంట్ కాంటెక్స్ట్. నేను చెప్తాను, ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ చెప్తున్నాను. ఇది అట్లా లేదు కదా, ఇక్కడ ఆ స్టోరీ లేదు. వీళ్ళని ఎవరు కాంటాక్ట్ చేశారు? హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మొహమ్మద్. ఎవరు జైషే మొహమ్మద్ అంటున్నారు? మీకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు, జైషే మొహమ్మద్ హఫీజుల్ సయీద్ డెప్యూటీ లష్కర్-e-తోయిబా కొన్ని రోజుల ముందు ఒక వీడియో రిలీజ్ చేశాడు. మేము భారతదేశం మీద ఒక పెద్ద దాడి చేయబోతున్నాము, ఈసారి అది బంగ్లాదేశ్ నుంచి ఉందని చెప్పేసి. ఇది బంగ్లాదేశ్ నుంచి జరగలేదు అనుకుంటాను, ఎందుకంటే బంగ్లాదేశ్ ఢిల్లీ చాలా దూరం అండి, జరిగింది కాశ్మీర్ నుంచే. కానీ వాళ్ళ వార్నింగ్ చూడండి, స్పెసిఫిక్గా వార్నింగ్ ఇచ్చారు, మేము చేయబోతున్నాం అని చెప్పేసి. మనం ఎప్పుడు 2.5 ఫ్రంట్ వార్ అని మాట్లాడతాం మనం. పాకిస్తాన్, చైనా అండ్ ఇంటర్నల్ ఎనిమీస్, నక్సలైట్స్, అర్బన్ నక్సల్స్. ఇప్పుడు పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ అండ్ ఇంటర్నల్, ఇప్పుడు 3.5 ఫ్రంట్ వార్ అయిపోయింది. అన్నిటికంటే ఇంపార్టెంట్, మన దగ్గర నక్సలైట్ మూమెంట్ని మనం ఎట్లా మొత్తం ఫినిష్ చేసాము. మీరు అడగవచ్చు, ఇది కూడా అట్లనే ఫినిష్ చేయొచ్చు కదా, పెద్ద పని ఏముందని. కాదు. డిఫరెన్స్ ఏంటంటే నక్సలైట్స్ ఒక పారామిలిటరీ ఫోర్స్ లాగా పనిచేస్తారు. వాళ్ళ మెంటల్ మేకప్ అది. వాళ్ళది ఒక గరిల్లా మూమెంట్ వాళ్ళది. వీళ్ళది గరిల్లా మూమెంట్ కాదు. దే ఆర్ ఓవర్ ద టాప్, ఒక అర్బన్ నక్సల్ లాగా పనిచేస్తారు వీళ్ళు. చూడ్డానికి చాలా కంఫర్ట్, చాలా మంచి డాక్టర్. చాలా ఈడు పొద్దున వస్తాడు, ప్యాకెట్ పాలు తీసుకొస్తాడు, టీ తయారు చేస్తాడు, ఆఫీస్కి వెళ్తాడు, హాస్పిటల్కి వెళ్తాడు, సాయంత్రం వస్తాడు, పక్కన పిల్లలతో క్రికెట్ ఆడుతాడు. వీళ్ళందరూ అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ని ఇంటర్వ్యూ చేశారు ఇవాళ, ద మెయిన్ గై హూ కమిటెడ్ ద సూసైడ్ బ్లాస్ట్. ఆమె ఏమంటుంది, ఆయనకు అసలు ఫ్రెండ్సే లేరు, ఎవరితో మాట్లాడరు, వచ్చి సాయంత్రం రాగానే వచ్చి చదువుకుంటాడు కూర్చొని, హార్డ్ వర్కింగ్ నేచర్. మళ్ళీ అట్లాంటి మనిషి టెర్రరిస్ట్గా ఎట్లా తయారయ్యాడు? దట్ ఈస్ వేర్ ఇండాక్ట్రినేషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మీరు కంప్లీట్గా ఒక మనిషిని ఐడెంటిఫై చేసి, వీడు చాలా వీక్, వీడికి ఫ్రెండ్స్ లేరు అంటే వీడు ఒక సోషల్ యానిమల్ కాదు. వీడిని మన అందరు కలిసి డైలీ పిలిపించి, ఒకసారి మస్జిద్కు ఎక్కడని పిలిపించి, చూడరా ఏం జరుగుతుంది, మన ప్రజలతో ఏం జరుగుతుంది, మన కాశ్మీర్లో ఏం చేస్తున్నారు, ఇండియన్ ఆర్మీ ఏం చేస్తున్నారు, మోదీ ఏం చేస్తున్నాడు అని చెప్పి మొత్తం బ్రెయిన్ వాష్ చేస్తారు స్లోలీ. ఒక టైంకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే టిప్పింగ్ పాయింట్ అంటారు, ఓవర్ ద టాప్ వెళ్ళిపోతారు. నేను రెడీగా ఉన్నాను, ఏం చేయమంటారు ఇప్పుడు అంటారు. అప్పుడు వీళ్ళు ప్రాజెక్ట్ ముందు పెడతారు, ఇట్లా చేయాలని చెప్పేసి. సో వీళ్ళ హ్యాండ్లర్స్ ఉంటారు, చేసేటోళ్ళు వీళ్ళు, కానీ వీళ్ళ హ్యాండ్లర్స్ ఉంటారు. వీళ్ళకి అమ్మోనియం నైట్రేట్ ఎక్కడ దొరుకుతుందో లేకుంటే ఇవి తెలియదు. సి వన్ ఆఫ్ ద డాక్టర్స్ పట్టుకున్న ఆయన క్యాస్టర్ ఆయిల్ పెట్టి పట్టుకున్నారు ఆయన 2,500 ఆముదం నుంచి చిన్నది ఎలిసిట్ చేసి, రిసిన్ అంటారు దాన్ని. ఇట్స్ అ వైట్ పౌడర్. ఈ క్యాస్టర్ ఆయిల్ తీసిన తర్వాత సీడ్ నుంచి టేక్అవుట్ రిసిన్స్. రిసిన్ అనేది చాలా పెద్ద ఒక విషయం. దాంట్లో మీరు ఒక 50 గ్రాములు తీసుకొని పెద్ద ఒక వాటర్ ట్యాంక్లో వేస్తే, ఆ వాటర్ ట్యాంక్లో నీళ్ళు తాగేలా అందరూ చనిపోతారు.
అంత పవర్ఫుల్ డ్రగ్, ఒక పాయిజన్. దాంట్లో చాలా మటుకు ఇంటర్నేషనల్ అసాసినేషన్స్లో యూజ్ చేశారు. ఇజ్రాయెల్ వాళ్ళు యూజ్ చేశారు, రష్యన్స్ కూడా యూజ్ చేశారు వాళ్ళ ఎనిమీస్ని చంపడానికి. వాడు తాగుతూ కాక్టైల్ తాగి గ్లాస్ ఇట్లా పెట్టగానే పక్క నుంచి వాడు దాంట్లో ఏదో పడేశాడు. వాడు తాగేశాడు, అక్కడే పడిపోయాడు, కథం. పోస్ట్ మార్టంలో కనిపించదు. పోస్ట్ మార్టంలో దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రిసిన్. ఈ రిసిన్ తయారు చేయాలంటే మీకు నాలెడ్జ్ కావాలి. ఎట్లా తయారు చేయాలని ఒక నాలెడ్జ్ కావాలి. ఎట్లా చేశాడు అది? దిస్ ఈజ్ ద వే. ఒక డాక్టర్గా ఉన్నప్పుడు ఫార్మా మెడిసిన్ కనెక్షన్ ఉంటుంది. అక్కడి నుంచి యూ కెన్ లెర్న్ హౌ టు డూ ద రివర్స్ ఇంజనీరింగ్. ఇది. సో ఓవరాల్ లాంగ్ స్టోరీ షార్ట్ అంటే, మనం ఈ నిన్న జరిగిన అటాక్ గురించి డిస్కస్ చేయటప్పుడు చాలా మటుకు న్యూస్ ఛానల్స్ అన్నీ వస్తున్నాయి కంటిన్యూస్గా. ఇప్పుడు కూడా లైవ్ నడుస్తుంది. వాన్ పట్టుకున్నారు, వీన్ పట్టుకున్నారు, అది జరిగింది, ఇక్కడ జరిగింది, ఇంత మంచి. కానీ సైకాలజీ ఆఫ్ టెర్రరిస్ట్ అర్థం చేసుకోవాలి. ప్లేన్లు హైజాక్ చేసేటోడికి ఒక మోటివేషన్ ఉంటుంది. ఒక స్కూల్ వెళ్ళి పిల్లలు చంపే మనుషులకి ఇంకో మోటివేషన్ ఉంటుంది. పాకిస్తాన్లో జరిగింది చూడండి ఒకటి, ఆర్మీ స్కూల్. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి అటాక్స్ అంటే బ్లైండ్ అటాక్. మీరు ఎవరిని పిల్లల్ని కూడా వాళ్ళు చంపుకుంటున్నారు కదండి. ఎవరిని చంపుతానో తెలియదు. ఆ ట్రాఫిక్ సిగ్నల్ వచ్చి పేల్చేసాడు. వాడు పక్కన ఉన్నాడు ఎవడో ఏంటి ఏం తెలియదు. వాడు పాపం బ్యాడ్ లక్. ఆడు పక్కన ఉన్నాడు రిక్షా వాడులో, ఇక్కడ వాళ్ళు దే ఆర్ బ్యాడ్ లక్. ఆ టైంలో దే ఆర్ ద రాంగ్ ప్లేస్ అంతే. సో ఈ ఒక ఎలిమినేషన్ కోసం మనం పనిచేయాల్సింది ఏంటంటే కాన్స్టెంట్ నిఘా ఉండాలి. ఇంటెలిజెన్స్, దాంట్లో 2 టైప్స్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఒకటి హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఒకటి టెక్నికల్ ఇంటెలిజెన్స్. హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీకు తెలిసిందే, నేను చెప్పక్కర్లేదు. నల్లమలలో ఒక టైము మొత్తం అడవిలో నక్సలైట్ చేతిలో ఉండే, కొండపల్లి సీతారామ టైం నుంచి. దాని తర్వాత రామకృష్ణ కానీ గణపతి కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆంధ్రా వాజ్ క్రూసిబుల్ ఆఫ్ నక్సలిజం. హ్యూమన్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి వీళ్ళని మొత్తం అక్కడి నుంచి తరిమి కొట్టారు వాళ్ళు. అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఒకరిని పిలిచి, విలేజర్ని పిలిచి, రై తీసుకోరా 50,000 రూపాయలు పెట్టుకో అంటారు పోలీసు ఆఫీసర్. వాడు హ్యాపీగా తీసుకెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే, అరే ఎక్కడున్నా చెప్పరా వాళ్ళు కనిపించింది అంటారు. సార్ నేను రాత్రి వచ్చింది సార్, బియ్యం తీసుకెళ్ళారు. ఎక్కడున్నారు? అంత అడవిలో ఉన్నారు సార్. వీళ్ళు వెళ్ళి ఎన్కౌంటర్ చేసేస్తారు. వాడికి మళ్ళీ ఇంకో 50,000 వాడేస్తారు. అప్పుడు పక్కనోడు తెలుస్తుంది, అరే నీకు 1,00,000 రూపాయలు ఇచ్చిండా సార్, నేను కూడా చెప్తా సార్ అంటాడు. అట్లా వీళ్ళు మొత్తం హ్యూమన్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి గ్రౌండ్ లెవెల్లో ఫినిష్ చేశారు. ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే టెక్నికల్ ఇంటెలిజెన్స్. వీళ్ళు ఫోన్లు వాడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్షన్సే లేదు నక్సలైట్స్ ఏరియాలో. సుక్మా కానీ, మీరు బిజాపూర్ కానీ, ఇటువైపు గడ్రిచోలి కానీ, కంకర్ ఏరియాస్లో అసలు లేవు. కష్టం అది. అంటే టవర్స్ వేయడమే భయపడుతుండే అప్పుడు టెక్నికల్ కంపెనీస్ అంతా. ఇప్పుడు వేస్తున్నారు. సో ఏం చేస్తారు? టెక్నికల్ ఇంటెలిజెన్స్ అర్బన్ ఏరియాలో ఉంటుంది. NTR, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, మిగతా మీ ప్రతి ఈమెయిల్, ప్రతి ఫోన్ కాల్, ప్రతి ఇమేజ్ మీ ఫోన్లోనే వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే. ఈ వాట్సాప్ వాళ్ళు చెప్తారు చూడండి, మీ ఫోన్లన్నీ ఎన్క్రిప్టెడ్, ఇక్కడి నుంచి పంపించే మెసేజ్ అక్కడోకి తెలియదు. అట్లా ఏం లేదు. దే కెన్ రీడ్ ఎవ్రీథింగ్. సో మీరు లదాఖ్లో వెళ్ళి ల్యాండ్ చేశారనుకోండి, లేలో ఎయిర్పోర్ట్లో, ఫస్ట్ అక్కడ బోర్డు రాస్తుంటే నో శాటిలైట్ ఫోన్స్ అలౌడ్ హియర్. ఉంటే అక్కడే గుంజేసుకుంటారు వాళ్ళు. బికాస్ సెన్సిటివ్ బార్డర్ ఏరియా, చైనాతో పక్కన ఉన్న దానికి అక్కడ శాటిలైట్ ఫోన్స్ యూజ్ చేయకూడదు. సో ఈజీగా పట్టుకోవచ్చు శాటిలైట్ ఫోన్ మీరు యూజ్ చేస్తున్నా అంటే, అది ఇరిడియమా కానీ మిగతా ఏ ఫోన్ కానీ. దిస్ ఇస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. టెక్నికల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్. మన దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి రెండింటికి ఉంది వాళ్ళ దగ్గర. సో ఏం యూజ్ చేస్తారో మనకు తెలియదు, కానీ ఈ కేసులో అయితే దే డిడ్ వండర్ఫుల్ జాబ్. ఎసెన్షియల్ ఇన్పుట్స్, కాశ్మీర్ స్పెషల్ ఆపరేషన్ ఇన్పుట్స్ ఉన్నాయండి, ఇందులో డౌట్ అదే. సో ఆలోచించండి, మేబీ వాళ్ళు కొంచెం ఫస్ట్ సెకండ్ పట్టుకున్న తర్వాత థర్డ్కి వెళ్ళేదాకా వాళ్ళు యాంటిసిపేట్ చేయలేదు. ఇది వాడేమనుకుంటే వాడు అక్కడే కూర్చొని ఉంటాడు, లేకుంటే అక్కడి నుంచి మాయమైపోతాడు. మైట్ బి ఇతని దగ్గర ఇంకా కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. అదే. సో దాన్ని డిస్ట్రాయ్ చేయడం కోసం తను చంపేసుకున్నాడు. ఇప్పుడు DNA టెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చారు. కార్లోనే బాడీ పార్ట్స్ దొరికింది అంటున్నారు. సో వన్స్ ఇట్స్ ఎస్టాబ్లిష్ దట్ హీ ఈజ్ ద పర్సన్, 1 and 1 చేసి కనెక్ట్ ద డాట్స్ అంటారు ఇంగ్లీష్లో, కనెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఓవరాల్ లెసన్ ద ఎపిసోడ్ నుంచి వచ్చింది ఏంటంటే, వాసుదేవన్ గారు, ఇది రేపు మళ్ళీ జరగవచ్చు. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను మీకు, వీ హ్యావ్ టు బీ ఆన్ అలర్ట్. వీఆర్ నాట్ యుఎస్లో 9/11 జరిగిన తర్వాత ఇవాళ దాకా ఒక్క టెర్రరిస్ట్ యాక్ట్ జరగలేదు. ఎందుకంటే వాళ్ళ ఇన్కమింగ్ ట్రాఫిక్, మీరు ఎయిర్పోర్ట్ కానీ, మీరు రైల్ టెర్మినల్స్ నుంచి వచ్చారో, లేకుంటే షిప్లో వచ్చారో, ఏ రూట్ నుంచి వచ్చినా కానీ, బార్డర్ క్రాసింగ్ చేశారో మెక్సికో నుంచి కానీ, మీ మీద మొత్తం నిఘా ఉంటుంది వాళ్ళది. మొత్తం శానిటైజ్ చేసి మరీ వాళ్ళు చెక్ చేసి మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తారు. ఫస్ట్ వీసా దొరకడమే కష్టం. మీరు డుంకీ రూట్ నుంచి వచ్చి అక్కడ కూడా పట్టుకుంటారు మిమ్మల్ని.
ఇవాళ దాకా ఒక్క అటాక్ జరగలేదండి వాజ్దేవన్ గారు. మన దగ్గర ఎందుకంటే మన దగ్గర ఇంత పెద్ద దేశం, 140 కోట్ల మంది, ఓపెన్ బార్డర్స్, నేపాల్ వైపు ఓపెన్, ఇటు బంగ్లాదేశ్ వైపు చాలా చేశారు కానీ ఇంకా ఓపెన్ ఉంది చాలా మటుకు, మయన్మార్ వైపు అంతే, ఇటు పాకిస్తాన్ వైపు ఆల్మోస్ట్ ఫెన్స్డ్ అంటే ఐ థింక్. కానీ మళ్ళీ జమ్మూ కాశ్మీర్ నుంచి, కాశ్మీర్ వైపు నుంచి దూరొస్తారు వీళ్ళు. అటు పుల్వామా నుంచి తెలిసే. సో వీ హ్యావ్ దట్. మనకేం చేయలేము మనం. ఆ యూఎస్ లాగా మన దగ్గర అంత వేర్విత లేదు. యూఎస్ అంత పెద్ద పాపులేషన్ కాదు. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న స్పెసిఫిక్ పాయింట్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. మన దగ్గర ఎయిర్పోర్ట్లో కూడా కాంప్రమైజ్ కావచ్చు అక్కడ కూడా ఎవరైనా. కానీ చాలా మటుకు టెక్నాలజీ మారింది అనుకోండి. ఇప్పుడు ట్రేస్ అవుట్ చేస్తున్నారు. కానీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ అవర్ సెక్యూరిటీ ఫోర్సెస్. ఏదైనా కానీ ఇంత కష్టపడిన వాళ్ళు ఆపగలరు. కానీ ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, దీని వెనక ఎవరు ఉన్నారు, దాని డీటెయిల్స్ అంతా బహుశా మనం రేపు మాట్లాడవచ్చు. రేపటిదాకా ఇంకా కొంచెం డీటెయిల్స్ రావచ్చు అనుకుంటా. అయితే సార్ మనం కంప్లీట్ చేసే ముందు ఒకటే క్వశ్చన్. దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ కేసులో 7గురికి లైఫ్ కాదు సారీ డెత్ సెంటెన్స్ ఇచ్చారు. డెత్ సెంటెన్స్ ఇచ్చి వాళ్ళు ఢిల్లీ పంపించారు, తిహార్. వాళ్ళకి అంటే ఇక్కడ వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు అప్పీల్ చేసుకోవడానికి కూడా ఇస్తారంటే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడం, సుప్రీంకోర్టు అవసరమా సార్ ఇదంతా? దానికోసం చూసారు కదా ఇవాళ యూఏపీఏ బెయిల్ ఎందుకు డినై చేశారు? ప్రెషర్ వచ్చింది సడన్గా. సుప్రీంకోర్టు ఇవాళ ఒకడికి ఇదే టైంలో ఆలోచించండి, ఒకరోజు ముందు ఒకడు ఉరిశిక్ష ఇచ్చిన వానికి టెర్రరిస్ట్ అటాక్కి వాడిని పాపం వాడు రిఫార్మ్ చేయొచ్చు, వీడిని వాడికి ఇంకా చాలా పెద్ద లైఫ్ ఉంది, వాడు మంచి సిటిజన్గా తయారవుతాడు, వాడికి లైఫ్ ఇంప్రిజ్మెంట్ చేద్దామంటే ఇదే సుప్రీంకోర్టుని అందరు కలిసి బూతులు తిడుతుండే. వాళ్ళకు కూడా తెలిసిపోయింది దట్ యు ఆర్ ఎంకరేజింగ్ టెర్రరిజం ఇండైరెక్ట్లీ. ధర్మాసనంలో కూర్చొని సుప్రీంకోర్టు ఏదైనా మాట్లాడచ్చు మీరు, జడ్జెస్ హ్యూమన్ బీయింగ్ గురించి, హ్యూమన్ బిహేవియర్ గురించి, హ్యూమన్ ఇంటెలెక్ట్ గురించి, రిఫార్మ్ గురించి. కానీ ఎండ్ ఆఫ్ ద డే టెర్రరిస్ట్ ఈజ్ అ టెర్రరిస్ట్. అది మనది యుఎస్ నుంచో ఇజ్రాయెల్ దగ్గర నుంచో నేర్చుకోవాల్సింది. ఇది దానికోసం వాళ్ళు ఇప్పుడు కూడా సెక్యూర్గా ఉంటారు. ఇజ్రాయెల్ చూడండి, మనకన్నా దారుణం వాళ్ళ పరిస్థితి. వాళ్ళ మీద వాళ్ళు ఫైట్ చేయకపోతే రేపు ఆ దేశం ఉండదు అంతే. దే హ్యావ్ టు ఫైట్ టు సర్వైవ్. అది వాళ్ళ ప్రాబ్లం. మనం కూడా ఫైట్ చేయాలని చెప్పట్లేదు, కానీ యాజ్ అ సిటిజన్ బ్యాగ్ రోడ్డు మీద పడుంటే ఏం పోయిందో, ఎవడు బ్యాగ్, నేనెందుకు పోతాను, మళ్ళీ పోలీస్ స్టేషన్ ఎందుకు అని చెప్పి పక్క నుంచి వెళ్ళిపోతారు. రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ 1 వీక్ వాసుదేవన్ గారు ఫుల్ చెకింగ్ ఉంటుంది. మీరు ఏ రైల్వే స్టేషన్కి వెళ్ళండి, ఏ బస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు, స్నిఫర్ డాగ్లు అది ఇది. దాని తర్వాత మన కర్నూలు బస్ డిజాస్టర్ లాగా 1 వారం చెక్ చేశారు, దాని తర్వాత అందరు గాయమైపోయారు. మన కల్చర్లో లేదు ఆ సెక్యూరిటీ కల్చర్. ఏం పోయింది, 100 కోట్ల మంది ఉన్నారు, 10 మంది చనిపోయారు కదా, అంతే కదా, నో ప్రాబ్లం. అది ఎవరో అన్నారు, ఐ థింక్ ఇట్ వాస్ స్టాలిన్ హూ సెడ్ ఇట్, ఒరిజినల్ స్టాలిన్, రష్యన్ స్టాలిన్. ఎ సింగిల్ డెత్ ఇస్ అ ట్రాజడీ. ఒక్కరు చనిపోతే పెద్ద ట్రాజడీ. 1 మిలియన్ చనిపోతే ఇట్స్ అ స్టాటిస్టిక్. 1 మిలియన్ చనిపోయారు, ఏం చేయాలి ఇప్పుడు? ఇరాన్లో 3,000 మంది ఎర్త్క్వేక్లో చనిపోయారు. 3,000 మంది. కానీ మన దగ్గర 3 చనిపోయారు అనుకోండి, అది పెద్ద న్యూస్ అవుతుంది అప్పుడు. సో మనం కూడా ఒక కల్చర్, సెక్యూరిటీ కల్చర్ మనం తీసుకురావాల్సింది. ఈ చల్తా హై యాటిట్యూడ్ ఉంది చూడండి మన దగ్గర, దాట్ వీ హ్యావ్ టు రెడ్యూస్. అన్నిటికీ పోలీసు వాళ్ళే చేయాలి, అన్నిటికీ సెక్యూరిటీ ఫోర్సెస్ చేయాలంటే మీరు యాజ్ అ సిటిజన్ మీరేం చేస్తున్నారు? ఎవరి సిటిజన్ ఇస్ ఎ పోలీస్. మీరు పక్కన ఒక అబ్బాయో అమ్మాయో స్ట్రేంజ్లీ బిహేవ్ చేస్తున్నారంటే యూ కెన్ ఆల్వేస్ రిపోర్ట్ టు ద పోలీస్. ఏంటండి వీళ్ళు పొద్దున పోతున్నారు, రాత్రి వస్తున్నారు, మళ్ళీ 3 రోజులు కనిపించరు, ఏదో ఉంది. దే కెన్ కమ్ అండ్ డూ అ కర్సరీ చెకింగ్. పాసిబుల్లీ నిజంగా ఉండొచ్చు, వాళ్ళ సేల్స్ జాబ్ ఏదైనా ఉండొచ్చు, వాళ్ళది ట్రావెలింగ్ జాబ్ ఉండొచ్చు. కానీ మీ కాన్స్టెంట్గా మీ నిఘా మీ పక్కన వాళ్ళు కనుకోండి, ఎక్కడైనా మీ సొసైటీలో ఏం జరుగుతుందో చూడాల్సిందే. మీరు ఏ సస్పీషియస్ క్యారెక్టర్ చూస్తే మీరు డౌట్ అప్పుడే చెప్పాలి పోలీసు వాళ్ళకి. అది చెప్పకుండా ఏం పోయిందిలే, నాదేం పోయింది, చస్తే ఇంకోటి వస్తాడని చెప్తే రేపు మీరే ఉండొచ్చు అదే స్పాట్లో. అది నేర్చుకోవాలి మనం. రైట్ సార్. ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ రెవల్యూషన్స్ ఇంకా వస్తాయి కాబట్టి రేపు బహుశా ఇవాళ రాత్రి రేపు పొద్దున్న దాకా ఫస్ట్ ద ఇనీషియల్ ఫైండింగ్స్ రావచ్చు. ఒకటి మెయిన్గా ఏంటంటే ఏం కెమికల్ వాడారు, నాకు అది చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే ఆ కెమికల్ మీదే ఉంటుంది దీనిదంతా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే దీనికి ఇప్పుడు బ్యాక్ ట్రాక్ చేయాల్సి వస్తుంది. మీకు ఈ కెమికల్ ఎక్కడి నుంచి దొరికింది, ఫార్ములా ఎక్కడి నుంచి ఉంది, మీరు ఎక్కడ కొన్నారు అమోనియం పొటాషియం, ఈ నైట్రేట్ ఎక్కడ కొంటున్నారు? మీరు మైనింగ్ ఫర్మ్స్ నుంచి కొన్నారా? మీరు ఫర్టిలైజర్ కంపెనీ దగ్గర నుంచి కొన్నారా? మీకు ఎవరు ఇచ్చారు 2,600 కిలోలు? దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ టు నో. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే ఒక ఉగ్రవాద చర్య వెనకాల ఎన్ని కారణాలు ఉంటాయి, అలాగే వాటిని కనెక్ట్ చేసే డాట్స్,
వీటన్నిటిని వెనక ఆపరేట్ చేసే వ్యక్తులు, సంస్థలు, వీటన్నిటికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సింది కాబట్టి తెలిసిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా డీటెయిల్గా విశ్లేషిస్తారు సురేష్ కోచర్ల గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.